విద్యార్థుల ప్రాణాలు ఏదైతే పోనీ మాకు కావాల్సింది కేవలం లక్షల రూపాయల ఫీజులు అన్నటువంటి పద్ధతుల్లో అనంతపురం నగరంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం తీరిది. మరి నిన్న లేక మొన్నటి రోజున మరి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి చరణ్ అనే విద్యార్థి కళాశాల భవనం పైకి నుంచి ఎక్కి దూకి మరి ఆత్మహత్య చేసుకొని మరణించినప్పటికీ ఇంతవరకు కూడా కళాశాల యాజమాన్యం పైన జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం వారిపైన కేసు నమోదు చేయలేదు. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి. వాళ్ళ ఫీజులు వసూలు చేసే దాని మీద శ్రద్ధ విద్యార్థుల ప్రాణాలు కాపాడటంలో లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ తక్షణమే ఇవాళ కొన్ని వందల మంది చనిపోయిన విద్యార్థులు మరి మొన్నటి రోజున చనిపోయినట్టే చరణ్ అనే మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ మరి తక్షణమే మంత్రి నారాయణ రాజీనామా చేయాలని చెప్పేసి ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దాన కార్యక్రమం చేపడితే అనంతపురం నగరంలో ఇవాళ పోలీసులు ముందస్తుగా ఆ దిష్టిబొమ్మ దానం చేయకుండా అడ్డుకోవడం జరిగింది. ఇవాళ విద్యార్థుల ప్రాణాలు పోయి విద్యార్థుల ప్రాణాల ఫీజుల రూపంలో చనిపోయిన వ్యక్తి ఏమో ఏసీల రూములలో కూర్చొని ఉంటా ఉన్నారు. ఇవాళ విద్యార్థుల ప్రాణాలు తీసుకున్న కళాశాల యాజమాన్యం ఇంతవరకు కూడా కేసు నమోదు చేయకుండా ఆ కళాశాల యాజమానికి సంబంధించి మంత్రి నారాయణ దిష్టిబొమ్మ అడ్డం చేస్తే పోలీసులు అడ్డుకోవడం సరైనది కాదు. ఇప్పటికైనా కూడా పోలీసులు కూడా ఆ విద్యార్థి మృతికి కారణమైనటువంటి వారికి మరి డిఎస్పీ గారికి కూడా మరి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. తక్షణమే సుమోటగా కేసు తీసుకొని ఆ విద్యార్థి చావుకు కారణమయ్యారు ఆ కళాశాల యాజమాన్యం పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐ ఎన్నో దఫాలుగా తెలియజేసిన ఏమాత్రం స్పందించలేదు. త్వరలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థల బంధుకు కూడా పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచ్చు. మరి తక్షణమే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నారాయణ మంత్రి పదవి నుంచి బర్ఖాస్తు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యాలయాలని ఈరోజు నరక కూపాలుగా మారుస్తూ ఉన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజుల పేరుతో విద్యార్థులని తల్లిదండ్రులని మభ్య పెడతా ఉంటే పర్యవేక్షించాల్సినటువంటి అధికార యంత్రాంగం కట్టడి చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైనటువంటి మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి నారాయణ లాంటి విద్యా సంస్థల్లోనే ఈరోజు ఆత్మహత్యలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. 10-15 రోజుల కాలంలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే కూడా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తా ఉన్నటువంటి నారాయణని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఎన్ఎస్యుఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా కమిషన్లు నీర్ధారెడ్డి కమిషన్ కానీ చక్రపాణి ఇచ్చినటువంటి కమిషన్లను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి ఎన్ఎస్యుఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరింత పెద్ద ఎత్తున పోరాటాలను ఐక్య విద్యార్థి సంఘాలుగా చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.